నా పేరు విఎన్ విష్ణు, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో రిటైర్ అయ్యి సివిల్ సర్వీస్కి మెంటరింగ్ చేస్తుంటాను. మన ఆంధ్ర తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా తెలుగు మాట్లాడే వారికి సంబంధించి సివిల్ సర్వీస్లో ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి చాలా తక్కువ శాతం వస్తున్నారు. ఎక్కువగా కూడా నార్థన్ ఇండియా, వెస్టర్న్ ఇండియా నుంచి వారికి ఎక్కువగా ఉత్తీర్ణులు అవడం, ఫైనలిస్ట్లో ఉండడం, అది దృష్టిలో పెట్టుకొని తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఒక ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృత సిలబస్తో పబ్లిక్ పాలసీ అనే ప్రోగ్రామ్ని మనం ప్రవేశపెట్టాం. ఇదంతా కూడా యూపీఎస్సీ సిలబస్కి అన్వయించడం జరిగింది. తద్వారా ఈ 3 సంవత్సరాల్లో యూపీఎస్సీకి సంబంధించిన సిలబస్ని 80 నుంచి 90% వరకు కవర్ చేయడం జరుగుతుంది. మన 2 రాష్ట్రాల్లో ఏ ఇన్స్టిట్యూట్లో కూడా పబ్లిక్ పాలసీ అనే కోర్స్ ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ఇక్కడ మనకి 3 సంవత్సరాల డిగ్రీ కోర్స్ ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయంకి సంబంధించి అనుసంధానంతో ఆ డిగ్రీ కూడా ఆ యూనివర్సిటీ నుంచి వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మాకు ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి పబ్లిక్ పాలసీకి విశిష్ట గుర్తింపు వచ్చి బాలబాలికలు కలిసి 300 మంది విద్యార్థులు పబ్లిక్ పాలసీ అనే కోర్సులో చేరడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ డిగ్రీ వస్తుంది. దాంట్లో ఏంటంటే మన సివిల్ సర్వీసెస్ కాకుండా ఈ పబ్లిక్ పాలసీకి సంబంధించి లేకపోతే దానికి అనుసంధానమైన ఈ రంగాల్లో కూడా వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇక్కడున్న ఫ్యాకల్టీ కూడా అంకిత భావంతో, భక్తి శ్రద్ధలతో వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఒక టీమ్గా పనిచేస్తున్నారు. మా మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పనిచేయడం, వాళ్ళకందరికీ కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఉంది. పోటీ పరీక్షలో మనందరికీ కూడా తెలుసు, ఎక్కువ పోటీ ఉంటుంది. సో దానికి ఏంటంటే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఈ యొక్క పాలసీ ద్వారా వాళ్ళందరూ కూడా ఒక భూమికైన ఒక ఫౌండేషన్ ఇచ్చి వారికి న్యూనతా భావం లేకుండా ఆత్మధైర్యం ఇచ్చి వారిని సాధించగలము అనే వారి ఆలోచన ఇవ్వడం దీని యొక్క కోర్సుని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి, విశ్లేషణ చేయండి. మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచిస్తే శక్తి వంచన లేకుండా కూడా కష్టపడి వీళ్ళందరూ కూడా జీవితంలో ఏదో ఒక ఉద్యోగం సంపాదించే విధంగా, ఏదో కెరియర్ వారికి అందరికీ కూడా ఎస్టాబ్లిష్ చేసే విధంగా మేము కృషి చేస్తున్నాం. అది మీరు ఆలోచించండి, ఇక్కడ వచ్చి సంప్రదించండి.